హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజైతే నేను ఒక వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. అది ఏంటంటే నెల్లూరుకి అతి దగ్గరైన చాలా నియరెస్ట్ ప్లేస్ అయిన శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి ఆశ్రమాన్ని అయితే చూపిస్తున్నాను. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేమైతే నెల్లూరు వేదాయపాలెం నుండి అయితే స్టార్ట్ అయ్యాము. వేదాయపాలెం నుండి అయ్యప్ప గుడి మీదుగా వెళ్ళి హైవేని అయితే టచ్ చేసాము. హైవే దగ్గర కూడా మేము లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి వెళ్ళాము. అంటే కనపర్తిపాడు అటు సైడ్ అయితే వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ హైవే మీద నుంచి అయితే గొలగమూడి జస్ట్ 5 కిలోమీటర్సేనండి. కారులో అలా వెళ్ళామంటే 15 to 20 మినిట్స్ లోపల అయితే వెళ్ళొచ్చు. అలాగే దీనికి ఏంటంటే నెల్లూరు ఆర్టీసీ నుండి కూడా అయితే బస్సులు అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అదే బస్సులో అయితే 1/2 అవర్ 40 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇది నెల్లూరుకి అయితే చాలా దగ్గర ప్లేస్ అనమాట గొలగమూడి అనేది. ఇదైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వాల్సిన ప్లేసు. ఎవరైనా ఇంతవరకు విజిట్ కాకుంటే తప్పకుండా ఒకసారి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా అయితే లైక్ చేసి అయితే వీడియోని చూడండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఈ వీడియో ఇంకొంచెం మందికి అయితే వెళ్తుంది. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో నేను మొత్తం గొలగమూడి గురించి అయితే చెప్తాను. తర్వాత అయితే గొలగమూడికి వచ్చేసాము. కారు అక్కడ పార్క్ చేసుకునేసి వచ్చేసాము. ఇదేనండి గొలగమూడి మెయిన్ టెంపుల్. ఇక్కడ టెంకాయ అలాగా అన్నీ కూడా అయితే దొరుకుతాయి. మనం ఇంటి దగ్గర నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. మొత్తం అయితే ఇక్కడే దొరుకుతుంది. అక్కడే మనకి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. రెండు చూసుకోవచ్చు. ఇదే మెయిన్ టెంపుల్. చూడండి, ఓం నారాయణ ఆదినారాయణ ఉంది కదా, అదేనండి మెయిన్ టెంపుల్. ఆయనేను వెంకయ్య స్వామి. నేనైతే కొంచెం వీడియో తీయడానికైతే ట్రై చేశాను లోపల దేవుణ్ణి చూపిద్దామని. అదైతే తీయలేకపోయాను. ఇది కరెక్ట్గా దేవుడికి ఆపోజిట్ ప్లేస్ అనమాట. వచ్చిన వాళ్ళు ఇక్కడ పిండి దీపం అలా పెట్టుకుంటున్నారు. అది మేము శనివారం రోజు వెళ్ళాము. ఇక్కడ శనివారం రోజు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసి అయితే చూపించాను. చూడండి, వెంకయ్య స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే శనివారం రోజు చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అందరూ నిద్ర చేసే వాళ్ళైతే ఎక్కువ ఉంటారు. శనివారం పొద్దున అలా వచ్చేసి నైట్ అంతా నిద్ర చేసుకొని తెల్లారైతే వెళ్తారనమాట. ఆ రోజు శనివారం అయ్యేసరికి చాలా క్రౌడ్ ఉంది. టెంపుల్ బయట వరకు అయితే క్యూ లైన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గొలగమూడి అనగానే మనకి విశేషం ఏంటంటే తిరుమలలో ఎలాగా డైలీ అయితే అన్నదానం ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. ప్రతిరోజు నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. ఎవ్రీడే కూడా అన్నదానము. టైమింగ్స్ అయితే మాత్రము మధ్యాహ్నము అండ్ నైటు 2 పూట్లు అయితే ఉంటుంది ప్రతిరోజు కూడాను. ఈ వెంకయ్య స్వామి ఏంటంటే మనకి రియల్గా మనలోనే ఒక మనిషి అనమాట. ఇతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతని ఊరైతే వచ్చేసరికి అయితే చేజర్ల మండలము నాగులేటూరుకి సంబంధించిన వ్యక్తి అనమాట. అలాగే వీళ్ళ ఇంటి పేరు కూడా వచ్చేసేసరికి సోంపల్లి వారు. ఇప్పుడు కూడా మనము నాగలేటూరు, చింతలాత్మకూరు అటు సైడ్ వెళ్ళామంటే సోంపల్లి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఈయన మనలోనే ఒక మనిషే ఒక దేవుడిలాగా మారారనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసామంటే మేము దర్శనం అంతా చేసుకొని అయితే అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము. శనివారం అయ్యేసరికి చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది నిత్యాన్నదానశాల అనమాట. ఇదేనండి లోపలికి వెళ్ళడానికి క్యూ మార్గము. దీనిలో నుంచి వెళ్ళామంటే మనము డైరెక్ట్గా డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాము. డైనింగ్ హాల్లో కూడా అయితే నేను వీడియో కొంచెం అయితే తీయగలిగాను. ఇలా మనకి ముందుగానే ప్లేట్లో ఒక పేపర్ వేసి వాటర్ గ్లాస్ పెడతారు. అలాగే మనకి కడుపు నిండా అయితే ఫుడ్ పెడతారనమాట. ఎన్ని టైమ్స్ అయినా తినొచ్చు. నెక్స్ట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. దేవుడికి చేసింది కదా, టేస్ట్ అలాగా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. అన్నదానం నుంచి బయటికి రాగానే ఇక్కడ బయటంతా షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే ఎవ్రీడే ఎలాగైతే మనకి అన్నదానం జరుగుతుందో అలాగే ఎవ్రీడే కూడా కోరికలు తీరిపోయిన వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి ఎవ్రీడే కూడా బస్తాలు రైస్ బ్యాగ్స్ని అయితే ఇక్కడ డొనేట్ చేస్తుంటారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు వెంకయ్య స్వామి వారు ఎలా ఉన్నారో. ఇంతే అండి వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.